నెక్స్ట్ ఈజ్ ఎల్ఎల్ఎమ్స్ అనమాట. ఎల్ఎల్ఎం అంటే ఏంటి? లార్జ్ లాంగ్వేజ్ మోడల్. అది డీప్ లెర్నింగ్లో మనం వాడే మోడల్స్ అనమాట. డీప్ లెర్నింగ్ అంటే ఏంటి అంటే అది మెషిన్ లెర్నింగ్లో ఒక సబ్జెక్ట్ కదా. అంటే హ్యూమన్ స్పీచ్ని కానీ హ్యూమన్ అర్థం చేసుకొని తయారు చేద్దామని మోడల్ అది. అందుకోసం ఎల్ఎల్ఎమ్స్ మోడల్ దాన్ని మనం ఎలా ఎన్ని వేస్లో వేయచ్చు, ఎలా వేయచ్చు చూద్దాం. ఇవన్నీ ఏఐ డిప్లాయ్మెంట్, ఓవర్ రెప్లికేషన్ అంటే ఏంటి, ఫైన్ ట్యూన్ మెషిన్స్, ఆర్ఏజీ అంటే ఏంటి, ఏఐజెన్స్ అంటే ఏంటి, బేసిస్ మోడల్స్ అంటే ఏంటి. నెక్స్ట్ వచ్చేసి ఏపీఐ. ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. వాటి ఫీచర్స్. అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ అంటే ఏం లేదు, లైక్ ఒక బ్రిడ్జ్ అనమాట సిస్టమ్కి అప్లికేషన్స్కి మధ్య ఒక ఇంటర్ఫేస్ అంటే. దాని ఫీచర్స్ ఏంటి? ఎన్ని సిస్టమ్స్ అయినా అది ఈజీగా ఇంటిగ్రేట్ చేయగలదు, ఎన్ని అప్లికేషన్స్కి అయినా పనిచేయగలదు, మంచిగా ఈజీగా ఎఫిషియెంట్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి హగ్గింగ్ ఫేస్ ఉంటుంది. తర్వాత స్టెప్స్ ఫర్ మోడల్ అప్లికేషన్ యూజింగ్ హగ్గింగ్ ఫేస్. ఫస్ట్ మనకు కావాల్సిన ఒక మోడల్ని హగ్గింగ్ ఫేస్లో సెలెక్ట్ చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం పైథాన్లో దానికి ఒక క్లోన్ తయారు చేయాలి. ట్రాన్స్ఫార్మ్ లైబ్రరీని రిప్లేస్లో ట్రాన్స్ఫార్మ్స్ అంటే లిస్ట్ అవుతుంది, అది ఈజీ ఇంటిగ్రేషన్ ఈజీ చేస్తుంది. నెక్స్ట్ ఆ మోడల్ని మన ఎన్విరాన్మెంట్లో లోడ్ చేసుకోవాలి, దాన్ని యూస్ కేసెస్కి తగ్గట్టు కస్టమైజ్ చేసుకోవాలి. డిప్లాయింగ్ ఏఐ మోడల్స్. లోకల్ సర్వీస్లో ఏఐ మోడల్స్ని ఎలా డిప్లాయ్ చేయాలి? ఫస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకోవాలి. దీనికైనా బేసిక్గా మనకు కావాల్సిన లైబ్రరీస్ ప్యాకేజెస్ ఏమైనా ఇన్స్టాల్ చేయాలి. నెక్స్ట్ మన దగ్గర ఉన్న మోడల్ని అందులో లోడ్ చేయాలి, ఆల్రెడీ ఉన్న మోడల్స్ లేదా హగ్గింగ్ ఫేస్ ఉన్న మోడల్స్. నెక్స్ట్ దానికి ఒక ఏపీఐ క్రియేట్ చేయాలి, ఎందుకంటే మన కమ్యూనికేషన్ కావాలి. ఫ్లాక్స్ లాంగ్వేజ్ వాడచ్చు, పైథాన్ రావాలి. ఇవన్నీ ఫుల్ ప్రైవసీ కోసం అండ్ కస్టమైజేషన్ కోసం. మన మోడల్ ఎలా అయినా ఫుల్ కంట్రోల్ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి హగ్గింగ్ ఫేస్. నెక్స్ట్ ఆర్ఏజీ. ఆర్ఏజీ అంటే ఏం లేదు, లైక్ ఇది ఒక అడ్వాన్స్డ్ ఏఐ టెక్నిక్ అనమాట. ఎల్ఎల్ఎమ్స్లో వాడతాం. ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ సెర్చ్ చేయడానికి ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఇది వస్తుంది. ఇందులో ఏముండదు, సపోజ్ ఒక యూజర్ అనేది ఒక క్వెరీ అడిగితే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అనేది ఇది వెళ్ళి సెర్చ్ చేస్తుంది డేటాబేస్, అంటే రిట్రీవ్ చేస్తుంది. ఆ రిట్రీవ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎల్ఎల్ఎంకి ఇచ్చి కావాల్సిన రెస్పాన్స్ని జనరేట్ చేస్తుంది. రెండు స్టేజెస్ ఉంటాయి, రిట్రీవల్, జనరేషన్. నెక్స్ట్ ఫైన్ ట్యూనింగ్ ఏఐ మోడల్స్. ఏం లేదు, కావాల్సిన మోడల్ని మనం ప్రీ-ట్రైన్ మోడల్, ట్రైన్ చేసిన మోడల్ తీసుకోవడం, దానికి డేటా ఇవ్వడం, ఫీడ్ చేయడం, మోడల్ని ట్రైన్ చేయడం, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేయడం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏజెంట్స్ ఉన్నాయన్నమాట. రియాక్టివ్ ఏజెంట్స్, గోల్ బేస్డ్ ఏజెంట్స్, లర్నింగ్ ఏజెంట్స్, అటానమస్ ఏజెంట్స్. రియాక్టివ్ ఏజెంట్స్ అనేది బేసిక్, అంటే ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ ఉన్న రూల్స్ బట్టి రెస్పాన్స్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ చేసి మనం అలాగ ప్రీవియస్ మూవ్ బట్టి నెక్స్ట్ మూవ్ డివైడ్ చేస్తాం. అండ్ స్టేజ్ వచ్చేసి గోల్ బేస్డ్ ఏజెంట్, ఇది కొంచెం ఇంటర్మీడియట్ లెవెల్. ఇది సర్చ్ అల్గోరిథమ్స్ వాడి బెస్ట్ డెసిషన్స్ చెప్తుంది. థర్డ్ టైప్ ఆఫ్ ఏజెంట్ వచ్చేసి లర్నింగ్ ఏజెంట్స్, ఇది అడ్వాన్స్డ్ లెవెల్, ఇది ఎంఎల్ అల్గోరిథమ్స్ వాడుతుంది ఇంకా డెసిషన్స్ ఇంప్రూవ్ చేయడానికి. ఎగ్జాంపుల్ చార్ట్స్. లాస్ట్గా వచ్చేసి ఆటోనమస్ ఏజెంట్స్, ఇది మోస్ట్ అడ్వాన్స్డ్. ఎల్ఎల్ఎం మోడల్స్ డైరెక్ట్గా వాడి డెసిషన్స్ చెప్తారు అన్నమాట. నెక్స్ట్ బేస్ మోడల్స్. లాస్ట్లో బేస్ మోడల్స్ అంటే ఇంకా డిస్టింక్ట్ ఏఐ అప్లికేషన్స్ జనరేట్ చేయడం కోసం మనం వాడే మోడల్. ఇది ఒక ఇంపార్టెంట్ టైప్. దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? వర్సిటైల్, ఎఫిషియంట్, ఇలాంటి టాస్క్ మీద అడాప్ట్ చేసుకోగలదు, ఎలాంటి టాస్క్స్ అయినా చేయగలదు. సెంటిమెంట్ అనాలిసిస్, ట్రాన్స్లేషన్ కానీ వెరీ ఎఫిషియంట్, ఈజీగా తక్కువ టైంలో చేస్తుంది, మోడల్ ట్రైన్ చేస్తుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి జీపీటీ. సో ఇదే. థ్యాంక్ యూ.